శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 4వ తేదీ శుక్రవారం, జూలై 2025 నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి రాహు చాలా బాగున్నారు, శుక్రాచార్యుల వారు బాగున్నారు, రవి గారు బాగున్నారు, బుధుడు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు. 5 గ్రహాలు బాగున్నాయంటే అది మామూలైన విషయం కాదండి. మంచి యోగవంతమైనటువంటి కాలం అనే చెప్పచ్చు. ప్రధాన గ్రహాలు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటే ఉండొచ్చుగాక, మిగతా గ్రహాల యొక్క అనుకూలం 5 గ్రహాల యొక్క అనుకూలం కదా. ఏదో ఒక గ్రహం 2 గ్రహం అంటే మనం అంత ఎక్కువ చెప్పలేకపోవచ్చు, ఏదో తాత్కాలికంగా అలా అలా ఉంటుందండి అనొచ్చు. కానీ 5 గ్రహాలంటే చాలా అద్భుతమైనటువంటి యోగం అనే చెప్పాలి. మాతృవర్గ రీత్యా బాగుంటుంది, స్థిరచరాస్తుల రీత్యా బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంటుంది. ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి. రాహు లాభస్థానంలో ఉన్నారంటే సంవత్సరం కాలం పాటు ఉంటారు ఆయన అక్కడ. ఇక తిరుగులేని సంపదలు ఇస్తూ ఉంటారు. చాలా అంటే పరస్పరం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉన్నా ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి శని గారికి తైలాభిషేకం చేయండి. తృతీయ స్థానంలో గురువుగారు ఉన్నారు కాబట్టి గురువు గారికి కూడా అభిషేకం చేయడం, లేదా గురువు ఆలయానికి వెళ్ళడం, లేదా గురువుల ఆశ్రమానికి వెళ్ళి ఆశీస్సులు తీసుకోవడం, సేవ చేయడం, ఆలయ సేవ కానీ ఆశ్రమ సేవ కానీ ఇవన్నీ చేయడం, ఇలాంటివన్నీ చాలా వరకు మీకు చాలా మేలు చేస్తాయి, సంతృప్తినిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నో రకాలుగా ఆత్మసంతృప్తి కనిపిస్తోంది. జాగ్రత్త అంశాలు జాగ్రత్తగా ఉండండి, అది మామూలే. కానీ అనుకూలమైన పరిస్థితులు అధిక మోతాదులో ఉన్నాయి కాబట్టి భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చేయండి అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా కూడా మరింతగా మనశ్శాంతి కలుగుతుంది. ఇది చాలా చాలా ఆనందకరమైన విషయంగా భావించండి అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి తిరుగులేని విధంగా ఉంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి. గోచారం చాలా చాలా అద్భుతంగా ఉంది. మరి జన్మజాతకంలో కూడా మీకు చక్కటి గ్రహస్థితులు, అలాగే దశ అంతర్దశ ఇప్పుడు ఏవి జరుగుతున్నాయో అవి కూడా బాగున్నాయి అంటే ఇంకా అసలు తిరుగులేని విధంగా మీ జీవితాశయం నెరవేరిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. కీర్తి ప్రతిష్టలు వస్తాయి. మీ ఎయిమ్ ఏదైతే ఉందో దాన్ని 100% సాధించగలుగుతారు. అలాగే దూర ప్రాంతాలు వెళ్ళాలి అనుకునే వారికి వారి యొక్క కళ ఫలిస్తుంది. కుటుంబం చాలా చాలా బాగుంటుంది. మీ మాటకి చాలా విలువ పెరుగుతుంది. అన్నదమ్ములతో సహాయ సహకారాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మాతృవర్గ రీత్యా పూర్వం కన్నా ఇప్పుడు కొంచెం మేలైన పరిస్థితి, చాలా గొప్పగా ఉందని చెప్పను కానీ పర్వాలేదన్నమాట. పూర్వం కన్నా ఇప్పుడు కొంచెం పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది. అలాగే రుణభారాలు తగ్గిపోయే పరిస్థితి, ఇంకా ఎక్కువ రుణాలు కావాలంటే దొరికే పరిస్థితి కూడా కనిపిస్తోంది. అలాగే ఊహించని విధంగా లాభాలున్నాయి. వివాహాది శుభకార్యాలు కుదురుతున్నాయి. ఏ పని తలపెట్టినా దానికి తగిన ధనం వస్తోంది. అలాగే ఏదైనా వ్యాపార అంశాలలో ఇంకా కొంచెం అభివృద్ధికరంగా ముందరికి వెళ్దామంటే పెట్టుబడి పెట్టుకోగలుగుతారు. ఇలా అన్నీ కూడా ఆశాజనకంగా ఉన్నాయి. సంతానం బాగున్నారు. ఆత్మసంతృప్తి కలుగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే మంచి సంతృప్తికర జీవితాన్ని ఇప్పుడు వృషభ రాశి వారు చూస్తున్నారు అని చెప్పి తెలియచెప్పచ్చు. ఈ పరిస్థితి ఇలాగే కొన్నాళ్ళు కొనసాగుతుంది. ఎటువంటి భయము పడనవసరం లేదు, ఆందోళన అవసరం లేదు. అయితే లలిత సహస్రనామ పారాయణ మటుకు తప్పనిసరిగా చేయండి, ఇది మటుకు విడవద్దు అని చెప్పి మరొకసారి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి గురువుగారి బలం ఇంత అంత అని చెప్పడానికి లేదు. గురువుగారి యొక్క స్థితి రాశిలోనే ఉండి చాలా మంచి స్థితిలో ఉన్నారు. అన్ని విధాల అనుకూలతలు ఉంటాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ఉద్యోగ జీవితంలో కొంచెం ఓర్పు కలిగే ఉండాలి. తండ్రి గారి విషయంలో కానీ లేదా పితృవర్గం వారి విషయంలో కానీ భగవంతుడు చల్లగా చూస్తున్నాడు. ఏదైనా అనారోగ్యాలు ఉన్నా కూడా కొంచెం తగ్గుముఖం పట్టి ఉన్నాయి అనేటటువంటి కొంచెం ఆత్మసంతృప్తికి లోనవుతారు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగా ఉన్నాయి. అయితే కోర్టు కేసులు కానీ ఏదైనా ఇతరత్ర ఆస్తి పంపకాల విషయంలో కానీ అవన్నీ ఏమీ జరగవు. అన్నదమ్ముల యొక్క మాట ఒక్క తీరుగా ఉండి మనం దూరం వెళ్ళొద్దు, అనవసరంగా టైము వేస్ట్ అవుతుంది, డబ్బులు వేస్ట్ అవుతాయి, మనమే ఒప్పందం చేసుకుందాం అనుకునే పక్షంలో
మీకు పనులు సజావుగా అవుతాయి. కానీ లేని పక్షంలో కోర్టు కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ అన్నదమ్ములతో కాకుండా ఇతరత్ర ఎవరితోనైనా కనుక ఇలాంటి కేసులు, ఇలాంటి పంచాయతీలు ఉన్నట్టయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అది కాంప్రమైజ్ చేయడానికి మనుషుల్ని పెట్టి అంత శ్రమ పడకండి. కొద్ది రోజులు మీరు కూడా వాయిదా వేయండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక సంతానం బాగున్నారు, మాతృవర్గ రీత్యా కూడా కొంచెం బాగానే ఉంది పూర్వం కన్నా. అలాగే జీవిత భాగస్వామి బాగున్నారు. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మిగతా అన్ని విషయాలలోనూ బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం ద్వారా మరింత లబ్ధి కలుగుతుంది. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి జాగ్రత్తలతో కూడుకున్నటువంటి అంశాలనే తెలియచెప్పాలి. ఒక శుక్రాచార్యుల వారు బాగున్నారు, లేదా ఒక గురువు గారి యొక్క స్థితి బాగుంది, ఇలా చెప్పడానికి రావట్లేదు. 7 గ్రహాల వ్యతిరేకత ఉన్నప్పుడు 2 గ్రహాల యొక్క శుభము, అది కూడా గురువుగారిది శుభాశుభ మిశ్రమం. ఖర్చులు ఎక్కువగా అవుతూ ఉంటాయి కదా. ఇక శుక్రాచార్యుల వారంటే ధనాన్ని ఇస్తున్నారు. ఒక్క గ్రహం వల్లనే పూర్తిగా మీకు అభివృద్ధి జరుగుతుందా అంటే పూర్తిగా అభివృద్ధి జరిగేది కనబడట్లా. ఓర్పు కలిగి ఉండాలి. మంచి మంచి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. గురువుల యొక్క సంప్రదింపులు చేసుకోవడం మంచిది. గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోండి. మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తీసుకోండి. అలాగే ఏదైనా స్థిర చిరాస్తుల పెంపు కొరకు మీరు ఏదైనా వృద్ధి చేయాలి అనుకుంటే ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. కానీ తుది నిర్ణయం అప్పుడే తీసుకోకండి. ఇది చెప్పదగినటువంటి సూచన. భార్యాభర్తల మధ్య అనుకూలతల విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ ఎప్పటికప్పుడు జాగ్రత్తగానే ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పితృవర్గ రీత్యా చిన్నపాటి జాగ్రత్తలు కూడా ఉండాలి. మీ తండ్రి గారో లేదా చిన్నాన్నగారో మీ పెదనాన్నగారో ఇలా దగ్గర బంధువులు ఉన్నట్టయితే మీరు వారికి సేవ చేసేది ఎంచుకోండి. కొద్ది రోజులైనా సేవ చేయండి. వాళ్ళు చాలా సంతోషానికి లోనయ్యి మీకు వరాలు ఇస్తారు. అంటే వాళ్ళ హృదయం కోరుకుంటుందన్నమాట. అబ్బా, నాకు ఇంత చక్కగా సేవ చేస్తున్నాడు, నాకు ఎంతో సుఖాన్ని కలగజేశాడు, కాబట్టి ఈయన మంచిగా 10 కాలాలు చల్లగా ఉండు అని ఆటోమేటిక్గా మనసు దీవించేస్తుంది. ఆ దీవెనలు అనేవి మీకు చాలా చాలా మంచిది. అలాగే మీ సేవలు అనేది కూడా వాళ్ళకి చాలా చాలా సహాయ సహకారాలు అవుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అన్ని విధాలా బాగుంటారు. శుభం. సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఒక పక్క చాలా చాలా మంచి జరిగే విధంగా శుక్రాచార్యుల వారు కానీ, గురువు గారు కానీ, రవి కానీ, చంద్రుడు కానీ చాలా బాగున్నారు. మరి ఇంకొక పక్క కుజ కేతు రాశిలోనే ఉండడం, రాహు సప్తమంలో ఉండడం, అష్టమంలో శని గారు ఉండడం మరి బాధ కలిగించే అంశాలుగా తెలియజెప్పచ్చు. ఇన్ని రకాలుగా బాధలు పడుతూ ఉంటే చాలా బాగున్నాయండి ఆ గ్రహస్థితులు, ఆ 4 అయినా చాలా బాగున్నాయని ఎలా చెప్తారు అంటే, ఏ గ్రహం ఇచ్చే పని ఆ గ్రహం చేస్తుంది. పూర్తిగా దుఃఖమే ఎప్పుడు ఉండదు. కొంత దుఃఖం ఉంటుంది, కొంత కలహం ఉంటుంది, కొంత బాధ ఉంటుంది. అలాగే ఇంకొక పక్క సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. ఇక్కడ అలాంటి 2 శుభాశుభ మిశ్రమమైన ఫలితాలు సింహరాశి వారు ఇక్కడ చూస్తున్నారు. కుజ కేతు శని రాహు ఈ 4 గ్రహాలకి మీరు తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అలాగే బుధునికి కూడా చేసుకోండి. అనేక విధాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది. కోర్టు కేసు విషయాలలో జాగ్రత్తగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వాహనాల మీద ప్రయాణాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. ఊహించని విధంగా ధనం వస్తుంది. అలాగే ఉద్యోగ జీవితంలో ఉన్నతి ఉంది. జీవనాధారం అనేది 1కి 2 ఏర్పడడానికి కూడా అవకాశం ఉంది. 2 విధాల ఆదాయ మార్గాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మిమ్మల్ని ఆనంద డోలికల్లో ముంచేవే. కానీ కొన్ని పనులు అవుతూ ఉన్నవి ఆగడం కానీ, ఇంట్లో సరైన ఆదరణ లేకపోవడం కానీ, గుర్తింపు లేకపోవడం కానీ, మనశ్శాంతి లేకపోవడం కానీ ఇలాంటివి ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయ నాయకుల ద్వారా ఏదైనా ఒత్తిళ్ళు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లేదా ఇతరత్రా ఎవరన్నా బలమైన మనుషుల ద్వారా ఈ పని చేస్తావా చెయ్యవా అనేటటువంటి ఒత్తిడి అనమాట. అది ఏ రంగం వాళ్ళైనా కావచ్చు. రాజకీయ నాయకులే అవ్వక్కర్లేదు, లేదా ఇంకొకళ్ళైనా అవ్వక్కర్లేదు. మీ సొంత మనుషులు కూడా
ఫలానా పని చేసి పెట్టు, ఫలానా పని చేసి పెట్టు అనేటటువంటి ఒత్తిడి, ఆ ఒత్తిడి కూడా ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. వీలైనంత వరకు యోగా చేసి మనస్సుని సంయమనపరుచుకోండి, ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే నవగ్రహాల యొక్క హోమం చేసుకుంటే కూడా చాలా వరకు బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యా రాశి వారికి కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని రకాలైనటువంటి శుభ ఫలితాలు వాటంతటవే వచ్చేస్తున్నాయి. మీరేమీ చేయవలసిన అవసరం లేదు, భగవంతుడికి ఒక నమస్కారం చేసుకోవడం తప్ప. రాహు బాగున్నారు, అలాగే శుక్రాచార్యుల వారు బాగున్నారు, రవి బాగున్నారు, బుధుడు బాగున్నారు. ఈ 4 రకాల గ్రహాలు అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి మీకు అనేక విధాలుగా మనశ్శాంతి పెరుగుతోంది, ఇది చెప్పదగినటువంటి సూచన. విజయావకాశాలు ఉన్నాయి, మిత్రుల సంఖ్య పెరుగుతోంది, ఆనందం వృద్ధి చెందుతోంది. ఇలా మీ మనసుకి ఆనందం కలిగించే అంశాలు ఉన్నాయి. అలాగే పిత్రార్జితం రావడానికి అవకాశం ఉంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేసేటటువంటి పరిస్థితి, శుభకార్యాలలో పాల్గొనేటటువంటి పరిస్థితి, ప్రముఖ పాత్ర మీరు వహిస్తారు, అలాంటి బాధ్యతలు మీకు ఏర్పడతాయి. ఉద్యోగ జీవితంలో మీకు ఇష్టమైనటువంటి ఉన్నతి కలుగుతుంది. నాకు చాలా చక్కగా ప్రమోషన్ వచ్చిందండి, నాకు అధిక బాధ్యతలు పడ్డాయి, అవన్నీ కూడా నేను చాలా ఆనందంగా స్వీకరిస్తున్నాను, నాకు అన్ని ఇష్టమైన పనులే అని చెప్పి మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఊహించని విధంగా ధనం వస్తుంది. ఇన్ని రకాల ఉత్సాహవంతమైన పరిస్థితుల మధ్య ఏవైనా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని మీరు చాలా చక్కగా అధిగమిస్తారు. ఈ క్రమంలోనే శని గారికి తైలాభిషేకం చేయించండి, అలాగే గురువు గారికి కూడా అభిషేకం చేయించండి. చాలా వరకు మీకు మనశ్శాంతి పెరుగుతుంది. ఈ ఈ ఉన్నతి అనేది కొద్దిగా స్థిరమవుతుంది, కొన్నాళ్ళ వరకు బలంగా ఉంటుందన్నమాట. ఇది చెప్పదగ్గ సూచన. శుభం. తులారాశి వారికి ఎంత అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అంటే, వీరి జన్మజాతకంలో కూడా ఇప్పుడు నడుస్తున్నటువంటి దశాంతర్దశలు అనుకూలమైనట్లయితే ఇక వీరిని ఎవ్వరు పట్టలేరు. ఆకాశానికి అంత ఎత్తు ఎదుగుతారనమాట. అద్భుతమైనటువంటి గ్రహస్థితి. ఒక పక్క శనిగారు బాగున్నారు, ఇంకొక పక్క గురువుగారు బాగున్నారు, ఇంకొక పక్క కేతువు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు, శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇంకా అసలు బాగుండనిది అంటూ ఏముందండి? ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజెప్పచ్చు. ఉద్యోగ రీత్యా బాగుంటుంది, వ్యాపార రీత్యా బాగుంటుంది, అలాగే ఏదైనా కొనుగోలు అమ్మకాల రీత్యా బాగుంటుంది, స్థిరచరాస్తుల వృద్ధి చాలా బాగుంది. అనుకోని విధంగా మీకు విజయ అవకాశాలు వస్తున్నాయి. మీరు ఏ పనైనా ప్రారంభించండి, ఒక సంకల్పం చేసుకోండి, ఈ పనిలో నేను సక్సెస్ అవ్వాలి, చాలా జాగ్రత్తగా ఈ పని చేసుకుంటూ వెళ్ళాలి అని ఒక చిన్న సంకల్పం చేసుకోండి. మిమ్మల్ని భగవంతుడే మిమ్మల్ని నడిపిస్తున్నాడా అన్నట్టుగా ఉంటుందన్నమాట మీ ప్రణాళిక. అంత బాగుంటాయి. పిత్రార్జితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఉద్యోగ జీవితం బాగుంటుంది. ఊహించని విధంగా ధనలాభాలు బాగుంటాయి. రాశిలో ఉన్నటువంటి చంద్రుడు ఇచ్చేటటువంటి అమితమైన ఆనందం కూడా ఈరోజు మీకు లభిస్తుంది. అన్ని విషయాలలోనూ ఎక్కడ అసంతృప్తి అనేది లేకుండా చక్కగా ఒక విధమైన ఉల్లాసవంతమైన జీవితాన్ని గడుపుతూ వెళ్తారు. ఈవేళ అంత బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఇష్టదేవతారాధన చెయ్యండి, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇది మటుకు విడవద్దు. మీకు అద్భుతమైనటువంటి సిరి సంపదలు కలుగుతాయి, మనోబలం పెరుగుతుంది, ఆర్థికాభివృద్ధి కలుగుతుంది, అన్ని విధాలా మీకు చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి వారికి చెప్పుకోదగ్గ లాభాలైతే ఏమీ కనబడబోవడం లేదు. ప్రతి విషయంలోనూ చిన్నపాటి ఇబ్బందులే కనిపిస్తూ ఉన్నాయి. అయితే వివాహాది శుభకార్యాల విషయంలో కొంచెం ప్రయత్నం చేయండి, అవి ముందరికి రావడానికి అవకాశం ఉంది. ఇక మిగతా అన్ని విషయాలు కుటుంబ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణాల రీత్యా కానీ, భార్యాభర్తల అనుకూలత రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, చివరికి ఖర్చులు పెట్టే విషయంలో కూడా అన్ని అంశాలలో చిన్నపాటి అసంతృప్తులు కనిపిస్తూ ఉంటాయి. వీటిని జయించాలంటే యోగా చెయ్యండి, అన్నిటినీ జయించిన వారు అవుతారు. వీలైతే మాకు శక్తి ఉందండి అని మీరు అనుకున్నట్లయితే హోమం చేయించుకోండి. నవగ్రహాల హోమం చేయడం ద్వారా చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి వారికి
రాహు గారి యొక్క స్థితి కానీ, గురువు గారి యొక్క స్థితి కానీ, చంద్రుని యొక్క స్థితి కానీ చాలా చాలా ఆనందాలనిస్తున్నాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం చూస్తున్నారు. అలాగే ఆరోగ్యవంతంగా ఉంటారు. అన్నదమ్ములు బాగున్నారు. ఐశ్వర్యం అబ్బుతోంది. భార్యాభర్తల మధ్య సహకారం పెరుగుతోంది. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సన్మాన సత్కారాలు అందుకుంటారు. ప్రతి వారు మిమ్మల్ని గుర్తిస్తారు. గౌరవం పెరుగుతుంది దీని ద్వారా. ఇది చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు మనం ఈ సమాజంలో ఒక మనిషి కనిపించుకుంటూనే ఉంటారు. కానీ అంత కరెక్ట్గా వీళ్ళల్లో ఇలాంటి స్పెషాలిటీస్ ఉన్నాయని రోజు తెలియవు. ఎప్పుడో ఒకసారి ఆ సందర్భం వస్తుంది, గమనిస్తారన్నమాట, గుర్తిస్తారు. తోటి వాళ్ళు మిమ్మల్ని గుర్తించేటటువంటి కాలం ఇది. అలాగే ధనము విషయంలో అనుకోని ధనం కూడా మీకు వస్తుంది. ఊహించని విధంగానే వస్తుంది ధనం అంతా. ఉద్యోగ జీవితంలో కూడా కాస్త ఆత్మసంతృప్తిగా ఉంది. ఇలా ధనస్సు రాశి వారికి ఎన్నో విధాలుగా బాగుంది. కాబట్టి గురుబలం అధికంగా ఉంది, రాహుబలం అధికంగా ఉంది. కాబట్టి ఇక వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం లేదు. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. మీరు ఏదైనా బలానా పని నేను సాధించాలి అనుకుంటే అది ప్రారంభించండి, చక్కగా అవుతుంది. గృహానికి సంబంధించిన నిర్మాణాలు అవుతాయి. సంతానానికి సంబంధించి ఏదైనా కాస్త కూస్తో అసంతృప్తి ఉన్నా కూడా అది పోతుంది. అలాగే పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. రాజకీయ నాయకులు బాగుంటారు. పెట్టుబడులు పెట్టడం ద్వారా వ్యాపార జీవితం కూడా బాగుంటుంది. ఉద్యోగ జీవితం బాగుంది. ఇలా అనేక విధాలుగా మనశ్శాంతి పెరుగుతోంది. ఆర్థిక అభివృద్ధి పెరుగుతోంది. ఇష్టదేవతారాధన చేయండి, మరింతగా బాగుంటారు. శుభం. మకర రాశి వారికి ఎంత చెప్పినా వీరికి తక్కువగానే ఉంటుంది. రాహు గారి బలం కానీ, ఇటుపక్క గురుబలం కానీ, ఇటుపక్క కేతు బలం కానీ, కుజ బలం కానీ లేదు. అయినప్పటికీ ఈ తృతీయ స్థానంలో ఉండేటటువంటి శనిగారు ఇచ్చేటటువంటి బలం అది మామూలు బలం కాదు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే బంధువర్గ రీత్యా ఆదరణ ఉంటుంది. స్నేహితుల రీత్యా మంచి సహాయ సహకారాలు ఉంటాయి. మనోబలం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన రీత్యా పూర్తి అనుకూలవంతమైన కాలం. అలాగే సంతానం ఇప్పుడు ఎవరన్నా గర్భిణీ స్త్రీలు ఉన్నట్లయితే వారికి చాలా అందమైన సంతానం కలుగుతారు. చాలా అందంగా ఉంటారు. అది స్త్రీ శిశువు అవనివ్వండి, పురుష శిశువు అవనివ్వండి, చాలా అద్భుతమైన అందం వస్తుందన్నమాట. చాలా అందమైన పిల్లలు పుడతారు. అలాగే ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. ఉద్యోగ జీవితంలో కూడా చాలా చక్కటి ఉన్నతి ఉంటుంది. ఇలా ఎన్నో రకాలుగా ఆనందాలు వెల్లివిరుస్తూ ఉన్నాయి వీరికి. ఇంత మంచి ఆనందాలు వెల్లివిరిసే సమయంలో ఈ గ్రహం బాలేదు, ఇది జాగ్రత్తగా ఉండండి, అది జాగ్రత్తగా ఉండండి అని చెప్పేదానికన్నా మీ మానసికోల్లాసం వృద్ధి చెందే విధంగా ఉంది. కాబట్టి ఎక్కడా కూడా దీనికి తూట్లు పడకుండా ఉండడానికి మీ ఇష్టదేవతారాధన చెయ్యండి అని ఒక మాట చెప్తే సరిపోతుంది. ఇష్టదేవతారాధన చెయ్యండి, అత్యద్భుతంగా ముందరికి వెళ్తారు. మీరు అభివృద్ధిలో ఉన్నారు, అలాగే ఆత్మసంతృప్తిలోనూ ఉన్నారని చెప్పి తెలియచేస్తూ, చాలా విషయాలలో అయితే జాగ్రత్తలే, కానీ ఉత్సాహం అనేది మనకి ఇష్టమైన పని ఏదైనా ఉన్నప్పుడు అది మంచి సత్ఫలితాలను ఇస్తోంది అంటే ఉత్సాహం చాలా బాగా పెరిగిపోతుంది. ఇక్కడ అలాగే కనిపిస్తున్నాయి. మీ ఉత్సాహం రెట్టింపు అయ్యేవి కనిపిస్తున్నాయి అంటే మీకు కొన్ని పనులు అనుకూలమైపోతాయి అని చెప్పి మనం ఇక్కడ తెలియచెప్పుకోవచ్చు. ఇష్టదేవతారాధన చెయ్యండి, మరింత అభివృద్ధి పదంలోనూ మానసిక సంతృప్తితోనూ ఉండండి. శుభం. కుంభరాశి వారికి మాతృవర్గ రీత్యా చాలా బాగుంది. ధన ఆదాయం విషయంలో కానీ, ఏదైనా మాట మంచి సహకారం విషయంలో కానీ చాలా అద్భుతమైన సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే ఇళ్ళు, స్థలాలు, పొలాలు ఇత్యాది స్థిర చరాస్తులు కొనుగోలు చేయడంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తారు. మీరు కొనుగోలు చేస్తారు. ఈసరికే మాటలు జరుగుతూ ఉంటే అవి ఫైనల్ అయిపోతాయి. లేదు ఇప్పుడు మీరు మొదలు పెడుతున్నారు అంటే అవి పనులు అయ్యే దిశగా ప్రణాళికాబద్ధంగా చెయ్యండి, అయ్యే దిశగా ఉన్నాయి. స్థిర చిరాస్తులు ఏర్పడతాయి, వాటి విలువలు కూడా పెరుగుతున్నాయి అని చెప్పి తెలియచెప్పచ్చు. సంతాన రీత్యా చాలా చాలా బాగున్నటువంటి కాలము, చాలా సంతృప్తికరంగా ఉంటారు. ఏదైనా మీరు మంత్రం ఒకటి ఉపదేశం తీసుకున్నట్టయితే ఆ మంత్ర సాధనలో ఇంకా నిమగ్నత,
ఎక్కువ చేసి నిమగ్నులైపోతారు. ఇది కూడా చాలా అద్భుతంగా ఉన్న విషయం అని చెప్పి తెలియజెప్పొచ్చు. అలాగే రుణభారాలు తగ్గుతాయి. వేరే ఇంకా ఇతరత్రా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ టేకప్ చేశామండి మేము అనేటటువంటి సందర్భాలలో మీరు ఎక్కువ రుణాలు చేయడానికి కూడా అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా చాలా ఆత్మసంతృప్తితో ఉంటారు. ఒక విధమైన ధైర్యం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది, ఒక భరోసా ఉంటుంది. మనం అప్పు చేయగలము, అలాగే అప్పు తీర్చగలము, మనకు పర్వాలేదు అనేటటువంటి భరోసా ఉంటుంది. కళలలో రాణిస్తారు. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. నిజంగా చెప్పాలంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు మీకు అనుకూలంగా మంచి పనులు జరిగేటటువంటి కాలంగా కనిపిస్తోంది. రాశిలో ఉన్నటువంటి రాహు మిమ్మల్ని బాగా కష్టపెడుతున్నారు. అయితే ఫలితాలు చాలా బాగుంటాయి కాబట్టి కృషి బాగా చెయ్యండి. ఈ భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ, షేర్లు ఏమన్నా కొనుగోలు చేయాలనుకుంటే చేయడంలో కానీ, పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఇలాంటి ఏ అంశాలలో అయినా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మనశ్శాంతి ఉంటుంది. దుర్గ పూజ చేసుకోవడం ద్వారా మరింతగా మనశ్శాంతి వృద్ధి చెందుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. మీనరాశి. మీనరాశి వారికి చాలా బాగుంది అని చెప్పడానికి లేదు, కానీ ధనము విషయంలో మటుకు ధనము చక్కగా వస్తుంది, ఎబ్బిడిదిబ్బిడిగా వచ్చేస్తుంది. అంటే అనుకున్న దానికన్నా కూడా వీరికి ధనప్రాప్తి బాగా ఉంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మరి మిగతా విషయాలలో కొన్ని ఇబ్బందులు అయితే అలాగే కొనసాగుతూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత లేకపోవడం కానీ, కుటుంబంలో సఖ్యత లేకపోవడం కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాలు లేకపోవడం కానీ, అలాగే మాతృవర్గ రీత్యా కూడా చిన్నపాటి ఇబ్బందులు ఉండడం కానీ, కోర్టు కేసులు ఉండడం కానీ, పెద్ద మనుషుల పంచాయతీలు ఉండడం కానీ, అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉండడం కానీ, ఈ విధమైనటువంటి ఇబ్బందులు అలాగే కొనసాగుతూ ఉన్నాయి. మరి ఉద్యోగరీత్యా కూడా అంత చెప్పుకోదగ్గంత గుర్తింపు లేకుండా ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఓర్పు కలిగి ఉండడమే ప్రధానం. వీలైతే ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక ఇతరత్ర పెట్టుబడులు ఏమీ పెట్టవద్దు. వ్యాపార భాగస్వాములైనప్పటికీ, జీవిత భాగస్వామి అయినప్పటికీ కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కువగా ఓర్పు కలిగి ఉండడం అనేది ప్రధానం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పితృవర్గ రీత్యా కొంచెం ఉపశమనం కలిగించేటటువంటి వార్తలు, అంటే ఏదైనా అనుకూలత వాళ్ళ వైపు నుంచి మీకు ఉండేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది కొంచెం మీ మానసిక సంతృప్తికి కారణమవుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాశిలో ఉన్నటువంటి శని గారికి ప్రత్యేకంగా మీరు కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. నవగ్రహ హోమం చేసుకోండి. దానితో పాటుగా ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం కూడా చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏ విధమైనటువంటి మాట ఇవ్వద్దు ఎవరికి. వాగ్దానం చేయడం కానీ, నేనున్నాను అని ఒకరికి భరోసా ఇవ్వడం కానీ, మేము ఈ బాధ్యతని స్వీకరిస్తాము అనేటటువంటి ఒప్పందాలు చేసుకోవడం కానీ, ఇవేవి చేయకుండా ఉండడం చాలా చాలా మంచిది. రేపొద్దున అవి నెరవేర్చలేక మాట మిగిలిపోయిన వారు అవుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.